నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మ గోపి. సార్, రఘురామకృష్ణరాజు కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. ఆ కేసులో ముఖ్య నిందితులైన తులసిబాబు, అదేవిధంగా విజయపాల్, దానికి సంబంధించిన కేసు సంబంధించిన ఎస్పీ గారు ఒక విచారణ చేపట్టారు. వాళ్ళిద్దరు కలిపి కూర్చోబెట్టి ఆ విచారణలో కొత్త కొత్త మలుపులు మొత్తం తిరుగుతున్నాయి. అసలు ఆ మలుపులు ఏంటి? అదేవిధంగా న్యాయ పోరాటం చేస్తున్న రఘురామకృష్ణరాజు గారికి న్యాయం దక్కుతుందంటారా మీ మాటల్లో? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా స్పష్టంగా ఆయన ఆ రోజు అంటే పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు కూడా జరుపుకోకుండా చేయాలనే ఉద్దేశంతో అన్యాయంగా ఆ రోజు తీసుకెళ్ళడం కూడా జరిగింది. తీసుకెళ్ళినప్పుడు దానికి అన్ని విధాల పాత్ర వహించింది విజయపాల్. తీసుకొని వెళ్ళిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నట్లు ఆ రోజు దాడి చేసింది, గుండెల మీద ఎక్కి కూర్చుంది ఇప్పుడు ఎవరైతే చెబుతున్నారో తులసిబాబు అనే వ్యక్తి. ఇక్కడ మీరు ఆలోచించుకుంటా ఉంటే ఆ రోజు సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరి ప్రమేయంతో జరిగిందని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు ఆయన లోక్సభ సభ్యుడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, ఎంపీ, లోక్సభ సభ్యుడు. మరి అలాంటి వ్యక్తి లోక్సభాపతికి మెమోరాండం ఇచ్చినా ఇలా జరిగింది, నా హక్కులు భంగం కలిగింది, సభ్యుడికి హక్కులు భంగం కలిగింది, మీరు తగు చర్యలు తీసుకోండి చెప్పని అన్నా కూడా అది అట్లానే పడకన పడేశారు. దాని గురించి ఏం పట్టించుకోలేదు. న్యాయస్థానం దాంట్లో విచారించి దెబ్బలు తగిలినాయి అని చెప్పిన తర్వాత ఆయనకి వెలుసుబాటు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఆయన మీద పెట్టినటువంటి అభియోగం ఏంటి, జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి, అతనికి అంతకుముందే శస్త్రచికిత్స జరిగింది గుండెకి, కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అతను ఆపార్క స్థితిలో కనుక వెళ్ళిపోతే చనిపోయాడని చెప్పని వాళ్ళు కుతంత్రాలు పన్నారు. మరి గట్టి మనిషి కాబట్టి, మొండి మనిషి కాబట్టి ఆయన అవన్నీ తట్టుకొని నిలబడ్డాడు. ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నాడు. సరే, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఎటు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళే చేయించారు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటారని మనం ఆశపడటం కూడా తప్పైంది. అట్లనే 4 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదు. మరి కేంద్రం కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి. అప్పుడు ప్రభుత్వంలో సభ్యుడే, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆయన సభ్యుడే. ఇప్పుడు శాసనసభ. మరి ఈ శాసనసభ సంబంధించి ఈరోజు మళ్ళీ ఉపసభాపతి కూడా అయ్యారు. అవును. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం కదలిక వచ్చింది, కానీ అంత వేగవంతంగా అయితే జరగలేదు. వేగవంతంగా ఎందుకు జరగలేదు అని కనుక మనం భావించాల్సి వస్తే, మామూలుగా ఆయన ఇచ్చిన ఫిర్యాదుకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న వెలుసుబాట్లు వస్తున్నా కూడా ఇంతవరకు దాని మీద తగు చర్యలు అయితే తీసుకోవట్లేదు. పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, లేదంటే సునీల్ కుమార్ కావచ్చు, వాళ్ళిద్దరికి సంబంధించిన వెలుసుబాట్లు ఇంకా కలుగుతూనే ఉన్నాయి. అట్లానే కొంచెం నత్తనడగా నడుస్తున్న మాట కూడా వాస్తవమే. ఇప్పుడిప్పుడే కాస్త కదిలిక కనపడతా ఉంది. అయినా సరే ఆయన న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎవరెవరు ఏం చేశారో చెప్పారు. ఉపసభాపతిగా ఉన్న ఆయనకే న్యాయం జరగకపోతే, అప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన ఫిర్యాదునే తీసుకోకపోతే అసలు మనం ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, ఏ రాష్ట్రంలో ఉన్నాం, సామాన్యుడికి ఏదన్నా న్యాయం జరుగుతుందా? ఇది ఒకసారి ఆలోచించు. ఇప్పుడు తులసిబాబు అనే అతన్ని అదుపులో తీసుకున్నారు. అతను ఏ విధంగా వచ్చాడు? మంది మార్గంతో ఎట్లా వచ్చాడు? ఎంత హడావుడి చేశాడు అక్కడ? వాడు చేసిన హడావుడి ఏంటి? పోనీ అతను ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు? ఆ శాసనసభ్యుడు వచ్చి గంట సేపు అతనితో మంతనాలు జరిగినాయి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ సందేశం ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఉపసభాపతి పరిస్థితి ఇలా ఉంటే, ఉపసభాపతికి సంబంధించినటువంటి దాడి జరిగిన ఘటనలో ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడి దగ్గర ఉంటూ, ఆ శాసనసభ్యుడు వచ్చి అతను కారాగారంలో ఉంటే మాట్లాడాడు అంటే, అక్కడి నుంచి అంతమంది వచ్చి మీరు గుడివాడ రావరా, మీ సంగతి తెలుస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటే అసలు ఎక్కడ ఎవరికి న్యాయం జరిగింది, ఎటు వెళ్తుంది, ఏం సందేశం ఇస్తున్నారు? ఇది కదా ఆలోచించుకోవాల్సింది. మీరు అడిగారు ప్రారంభంలోనే, అతను రకరకాల లోన ఒక మాట చెబుతున్నాడు, బయటకు వచ్చిన అంతకంటే ఏం చెప్తారు వాళ్ళు? విజయపాల్ లాంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు అదుపులో ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఏం చెబుతున్నారు? మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే కదా అందరూ మాట్లాడుతుంది. అందుకంటే ఏమన్నా మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. అవును. అంటే అందరూ కూడా శిక్షణ పొందినటువంటి సైనికుల్లాగా ఒకే పదాన్ని అందరూ వల్లివేస్తున్నారు.
వాళ్ళందరూ కలిసి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగానే మాట్లాడతాం. అంటే విజయపాల్కి మళ్ళీ తులసిబాబుకి హైకమాండ్ నుంచి బెదిరింపులు వెళ్ళాయి. మీరు ఒప్పుకుంటే అప్రూవర్గా మారితే చంపేస్తాం అన్నట్టుగా కొన్ని బెదిరింపులు వెళ్ళాయని ఇట్లా ఈ వార్తలు అనేది తప్పుదోవ పట్టించే విధంగా ఈ కేసు తప్పుదోవ పట్టించే విధంగా అయితే కనబడుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, వీళ్ళు చెప్పాల్సింది వీళ్ళు చెప్తారు. ఏళ్ళ వరకే ఉంటుందా, లేకపోతే మేమే చేసామని చెప్పని వీళ్ళు ఒప్పుకుంటారా, లేకపోతే మా పై వాళ్ళు చెప్పారు వాళ్ళు చేయమంటేనే మేము చేసామని అంటారా? అదే చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీడియో ద్వారా జరిగిన సంఘటనని, ఆయన కొట్టిన దాన్ని ప్రత్యక్షంగా చూశారనేది రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి అభియోగం. దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి కాబట్టి మనకు సంబంధించినంత వరకు ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చాలా ఉదంతాలు బయటపెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి సంఘటనకు కూడా ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఏ పరిసర ప్రాంతాల్లో ఎవరున్నారని చెప్పని అది కూడా బయటకు వచ్చింది. మరి ఇన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడు గూగుల్ టేక్అవుట్ ద్వారా కనుక తీసుకొని వస్తే అసలు ఎవరు చూశారు ఏంటి, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఎవరు మాట్లాడుకున్నారో బయటకు వస్తే తెలిపోతుంది కదా. మరి ఆ విధంగా ప్రక్రియ ఇంకా కొనసాగట్లేదనేది భావన. ఆయన అదే వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంత ఆలస్యం అవుతుంది ఆయనకి అర్థం కావట్లేదు. మనం అధికార కూటమిలో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా అనేది రఘురామకృష్ణరాజు గారికి అర్థం కావట్లేదు, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. అంటే చిన్న చెత్తుకో వాళ్ళని అరెస్ట్ చేసి ఏమొస్తుంది, డైనోసార్ని అరెస్ట్ చేయాలని చాలా మంది అంటూ ఉన్నాం. దానికి ఏమంటారు? నిస్సందేహంగా ఇప్పుడు అలాంటి వ్యక్తి ఆ విధంగా దాడి చేసి చావంచుల దాకా వెళ్ళి వచ్చిన వ్యక్తికి న్యాయం జరగకపోతే, ఏది అధికార పార్టీలో ఉండి ఇప్పుడు మంచి ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తికి న్యాయం జరగకపోతే సామాన్యుడికి ఎలా న్యాయం జరుగుతుందని ప్రతి వాళ్ళు ప్రశ్నించుకుంటున్న మాట వాస్తవమే కదా. అవును, ఇందాక ఒక డిబేట్లో కూడా చూసాం, కింద కామెంట్లు వస్తున్నాయి, అదే ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఉపసభాపతిగా ఉన్నాడు, అతనికే న్యాయం జరగకపోతే సామాన్యుడికి ఎలా న్యాయం జరుగుతుందని ప్రజలు అంటున్నారు. నిస్సందేహం కదా. అప్పుడు ప్రభుత్వం కూడా ఏమైనా చర్యలు చేపట్టాలి కదా, కేసు మీద ఇంకా ఫోకస్ చేయాలి కదా. అంటే ఇప్పుడు కొంచెం వేగవంతం అయింది, చూడాలి. మరి ఇప్పుడు అదుపులో తీసుకున్నారు, ఇద్దరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు అనుమానితులు ఉంటారు, అనుమానితులను అందరిని పిలిచి విచారణ చేస్తారు. ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారో చూసుకోవాలి. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వేరే వీళ్ళు సరిగ్గా సమాధానం రాకపోయినా కూడా ఎవరైతే దాంట్లో పొందుపరిచారో అందరినీ పిలిచి విచారించాల్సిన బాధ్యత అనేది విచారణ సంస్థల మీద ఉంటుంది. అంటే పొందుపరిచిన పేర్లు ఇంకా చాలా పేర్లు పెండింగ్ లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది, పిఎస్ఆర్ ఆంజనేయుల పేరుంది, సునీల్ కుమార్ పేరుంది. మరి వాళ్ళ ముగ్గురు కూడా విచారించాలి కదా. అది ఒక క్రమ పద్ధతిలో జరిగిద్దని చెప్పైతే భావిస్తున్నాం. ఇప్పటి వరకైతే వాళ్ళు ఇంకా వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉన్నారు. ఓకే, మరి ఎందుకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.